యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో దేవుని నిజమైన ప్రేమకు ఉండవలసిన స్వభావం ఏంటి, ఆయన ప్రేమలో ఉన్నటువంటి తత్వం ఏంటో మనం గత కొన్ని రోజులుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు 8 విషయాలు మనం నేర్చుకున్నాం. 9వది అపకారమును మనస్సులో ఉంచుకొనదు. క్రైస్తవ విశ్వాసి తప్పనిసరిగా ఈ గుణ లక్షణాన్ని అలవర్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రాముఖ్యమైన లక్షణం. తన పట్ల జరిగించినటువంటి తప్పులను పరిగణలోనికి తీసుకోదు. తనకు చేసిన గాయానికి తప్పు చేసిన వ్యక్తిని శాశ్వతంగా బాధ్యులను చేయకూడదనే వైఖరిని కలిగినది. మరొక విధంగా చెప్పాలంటే ప్రేమ చేసిన తప్పులన్నిటినీ కూడా రికార్డు రాసుకోదు. పలానప్పుడు పలానా వాళ్ళు నన్ను ఎలా అన్నారు, పలానా వాళ్ళు పలానా రోజున నన్ను ఏ విధంగా మాట్లాడారు అని చెప్పి గతంలో జరిగినటువంటి తప్పుల గురించి మరలా ఎత్తు చూపించి గతాన్ని గురించి మరలా జ్ఞాపకం చేసుకుని రికార్డులు రాసుకుని మరలా పేజీలన్నీ ఓపెన్ చేసి మరలా తిరిగి దాని గురించి మాట్లాడదు. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకోదు. ప్రేమ తప్పు జరిగిన ప్రతిసారి అకౌంట్ నిర్వహించదు. ఇది అకౌంట్ మెయింటైన్ చేసేది కాదు. జాన్ క్రిసోస్టమ్ అనేటువంటి ఒక వ్యక్తి ఇలా అంటాడు. ఏమన్నానంటే, నీవు గాయపరచబడినప్పుడు తిరిగి గాయపరచాలనుకోదు ప్రేమ క్షమిస్తుంది. అంతేకాదు ప్రేమ దీర్ఘకాలం పగను మనసులో ఉంచుకోదు. నీకు హాని చేసిన వారి గురించి అకౌంట్స్ మెయింటైన్ చేయదు, వాటిని చెరిపేస్తుందని చెప్పని అంటాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 28వ వచనంలో, నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యం పలుకకము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చున వాడు నాకు కీడు చేసినట్లు వానికి చేసేదనని వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనకుము. నా గతంలో ఇలా చేశారు కాబట్టి నేను అలాగే చేస్తాను, వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు నేను చేస్తాను అన్న దాని గురించి మాట్లాడుకునేది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అపకారమును, నాకు బాధ పెట్టినటువంటి పరిస్థితులను, నన్ను దూషించినటువంటి మాటలను, లేనిపోని మాటలు మన మీద వేసినటువంటి వారి యొక్క మాటలను ఎన్నడూ కూడా గుర్తుపెట్టుకోదు, ఎన్నడూ కూడా వాటి గురించి ఆలోచించదు. కొంతమంది సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా గతంలో ఎవరైతే ఏ మాటనైతే మాట్లాడారో అదే మాటను గుర్తుపెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, వాళ్ళను మాట్లాడడానికి మనకు అవకాశం కుదిరినప్పుడు గతంలో వాళ్ళు ఏదైతే మాట్లాడారో అదే మాటను మరలా గుర్తు తెచ్చుకుని ఆ సందర్భంలో మాట్లాడి వారిని బాధపరిచేటువంటి పరిస్థితులు ఎన్నో సమాజంలో మనం చూస్తూ ఉంటాం. అది నిజమైన ప్రేమకున్న గుణలక్షణం కానే కాదు. అలా మాట్లాడుతున్నారనంటే వాళ్ళలో అసలు ప్రేమే లేదు అనేది గమనించాలి. చూడండి, దేవుడు మనలను ఎంతగా క్షమించాడండి. మనం చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, మనము దేవుని దగ్గరకు వచ్చి మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీ పాపములను ఇకన్నటికి కూడా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. మన పాపములనైనా వీపు పైన వెనక్కి వేసుకుని వాటన్నిటిని కూడా సముద్ర అగాధంలో పడవేశాడట. ఇకన్నడు వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయన మన పాపములను క్షమించాడు కాబట్టి, ఆయన మన పాపములను ఇంకా జ్ఞాపకం చేసుకున్నానని చెప్పాడు కాబట్టి, మన పట్ల తప్పిదం చేసిన వారిని, మనను బాధ పెట్టిన వారిని, మన పట్ల అవిధేయత చూపించిన వారిని మరలా మనం కూడా క్షమించి వారిని విడిచిపెట్టి గతంలో జరిగినటువంటి తప్పులను ఎత్తి చూపించుకోకుండా గతంలో మాట్లాడిన మాటను మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుని ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడే విధంగా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు మనల్ని క్షమించాడు, మనం కూడా క్షమించే వారమై ఉండాలి. కాబట్టి నిజమైన ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. కాబట్టి నిజమైన ప్రేమకున్న నమూనా ఏంటంటే క్షమించడం. ఒక మాట ఏంటంటే, కొంతమంది వ్యక్తుల పట్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా కలహం ఏర్పడినప్పుడు, ఏదైనా భేదాభిప్రాయం ఏర్పడినప్పుడు కొంతమంది నిజానికి దేవుని దగ్గరికి కూడా వెళ్ళి పలానా వారి విషయంలో మేము పొరపాటు చేసాం, తప్పిదం చేశామని క్షమించమని అడుగుతారు. దేవుడు వానికి క్షమిస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు క్షమించరండి. దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు మాత్రం తొందరగా క్షమించరు. మరి దేవుని ప్రేమను కలిగి ఉన్నాము, దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాము, దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాము, దేవుని ప్రేమను మనం క్రియల్లో చూపించాలని చెప్పని నేర్చుకుంటున్న మనం, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనలో
అదే క్షమాపణ, అదే ప్రేమ, అదే విడిచిపెట్టడం అనేది కనబడాలి కదండి. చాలా మందిలో కనిపించట్లేదు అని అంటే ప్రేమగల వారమని చెప్పుకుంటున్నాం, ప్రేమగల దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి ఆ దేవుని ప్రేమ వాళ్ళలో లేదు, అలాంటి వారిలో లేదు. దేవుడు క్షమిస్తున్నాడు కానీ మనుషులు క్షమించట్లా. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే మనుషులుగా మనం కూడా క్షమించే తత్వాన్ని మనం కలిగి ఉండాలి. నిజానికి మనుషులుగా మనమంతటా మనం క్షమించలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనం ఎవరినైతే క్షమించలేకపోతున్నామో వారిని క్షమించగలిగిన మనసును ప్రభు మనకి ఇస్తాడు. మనం క్షమించగలుగుతాం, వారిని ప్రేమించగలుగుతాం, వారిని అపకారం చేసిన వారిని క్షమించగలిగే మనసును ప్రభు మనకి ఇస్తాడు. చూడండి, మనకు ఒరిస్సా రాష్ట్రంలో జరిగినటువంటి 1992 సంవత్సరంలో గ్రహం స్టెయిన్స్ అనేటువంటి ఒక దైవ సేవకుని కుటుంబాన్ని, తనను తన కుమారులు ఇద్దరిని కూడా నిర్దాక్షిణ్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు కారులో కాల్చి చంపేశారు. అయితే అంత నిర్దాక్షిణ్యంగా భయంకరంగా కాల్చి చంపేసిన తర్వాత తన భార్య గ్లాడినా స్టెయిన్ దగ్గరికి వచ్చి అడిగారు, పలానా వాళ్ళు ఈ విధంగా నీ భర్తను నీ పిల్లలను ఇలా కాల్చి చంపేశారు కదా అని చెప్పానంటే ప్రభు ప్రేమను బట్టి వాళ్ళని క్షమిస్తున్నానని చెప్పని గ్లాడినా స్టెయిన్ చెప్పగలిగింది. ఇలాంటి ప్రేమలోకి మనం రావాలి, ఇలాంటి ప్రేమ అనుభవంలోనికి రావాలి. చూడండి, దిక్కులేనటువంటి పరిస్థితికి ఆ కుటుంబం వెళ్ళిపోయినప్పటికీ కూడా తప్పిదం చేసిన వారిని క్షమించగలిగిన మనసును ఆమె కలిగి ఉంది. కాబట్టి మనం కూడా దేవుని కుమారులమని, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనలో కూడా ఆ క్షమాపణ, ఆ ప్రేమ, అలాంటి గుణలక్షణాన్ని మనం కూడా అలవర్చుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని నిజమైన ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. దేవునికి అప్పగిందాం, దేవుడే చూసుకుంటారు, తగిన సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఆలోచనతో తప్పకుండా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలని దేవుని సావుకునిగా దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మేము పాపములో శాపములో కొట్టుకుని పోతున్నప్పుడు నాయనా మీరు ప్రేమను చూపించి, మీరు మా పట్ల కనికరాన్ని చూపించి భూమి మీదకి వచ్చి మా ప్రతి పాపమునకు విడుదల, విమోచన కలిగి చేశారు ప్రభా. మా పాపముల నిమిత్తము మీ దగ్గరకు వచ్చి మేము ఒప్పుకున్నప్పుడు ప్రేమగల దేవుడైన మీరు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన మీరు మా ప్రతి పాపాన్ని క్షమించడం మాత్రమే కాకుండా ఆ ప్రతి పాపమును ఇకెన్నడూ జ్ఞాపకం చేసుకోనని చెప్పారు ప్రభా. అలాంటి మనసును మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా ఎడల తప్పుదం చేసిన వారిని, మమ్మలను బాధ పెట్టిన వారిని, అపకారమును మనసులో ఉంచుకోకుండా వారి నిమిత్తమే మేము పుస్తకాలు రాసి పెట్టుకుంచుకుని అవసరం వచ్చినప్పుడు వాటిని తెరచి మరలా అదే మాటలను, అదే అవిధేయతను మరలా మేము కనుపరిచే వారిగా కాకోకుండా ప్రభా, మీ ప్రేమను బట్టి మేము క్షమించడానికి, మీ ప్రేమను బట్టి వారిని పట్ల ప్రేమను చూపించడానికి అలాంటి మనసును, అలాంటి హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి ప్రభా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి, కనికరించి ప్రభా, క్షమించగలిగినటువంటి మనసును, ప్రేమించగలిగినటువంటి ఆలోచన, తలంపులను, హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించి కృపను అనుగ్రహించండి. ప్రతి వారి హృదయాల్లో మీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మేలు చేసి మా జీవితకాలం అంతా కూడా ప్రేమను, క్షమాపణను లోకానికి అందించగలిగినటువంటి సాధనాలుగా మీరు బలపరిచి కృప చూపించి మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.